ఈ రోజు అయితే ఇంకో పచ్చడితో మీ ముందుకు వచ్చేసా. ఇదైతే క్యాప్సికం పచ్చడి. క్యాప్సికం పచ్చడి ఏంటి ఎర్రగా ఉంది అనుకుంటున్నారా? ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆయిల్ లో కొన్ని పల్లీలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా వేపుకొని పక్కకు తీసేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్ లో క్యాప్సికం ముక్కలు వేసుకొని వేపుకోవాలి. ఎంతమందికి తెలుసు క్యాప్సికం ఒక్కో షేప్ లో కట్ చేస్తే ఒక్కో టేస్ట్ వస్తుందని? చిన్న చిన్న ముక్కలుగా అయితే అస్సలు కట్ చేసుకోకండి. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యాక పక్కకు తీసేద్దాం. ఇప్పుడు అదే ఆయిల్ లో ఒక అర డజన్ ఎండుమిర్చి వేసుకొని వేపుకుందాం. క్యాప్సికం లో ఆల్రెడీ కొంచెం స్పైసీనెస్ ఉంటుంది, అందుకే ఎండుమిర్చి తక్కువ వేయాలి. ఇప్పుడు అదే ఆయిల్ లో కొన్ని టొమాటో ముక్కలు అలానే కొంచెం చింతపండు కూడా వేసుకొని వేపుకుందాము. టొమాటో ముక్కలు అయితే మొత్తం మెత్తబడేంత వరకు వేపుకోవాలి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేపుకున్న టొమాటోలు అలానే వేపుకున్న పల్లీలు, క్యాప్సికం ముక్కలు, వేపుకున్న ఎండుమిర్చి అన్ని వేసుకొని కొంచెం సాల్ట్, 4 వెల్లుల్లి రెబ్బలు అలానే కొంచెం జీలకర్ర అన్ని వేసేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. అన్ని ఆయిల్లో వేపాం కాబట్టి తాలింపు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటది నోట్లో బ్లాస్టే.